తుని మెయిన్స్ లయన్స్ క్లబ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని క్లబ్ సభ్యుల ప్రతి ఒక్కరూ సంయుక్త బాధ్యతతో ముందుకు సాగడం ఎంతో అభినందనీయమని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వి విజయ్ కుమార్ కొనియాడారు. కాకినాడ జిల్లా తునిలో తుని మెయిన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కలిదండి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో లయన్స్ విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తుని మెయిన్ లయన్స్ క్లబ్ సభ్యులు ప్రముఖులు గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన క్లబ్కు వేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుని మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దండం రామచంద్రరావు, సెక్రటరీ తాడిపత్రి వీరభద్రరావు, ట్రెజరీ చంద్రం కాశీలతో పాటు క్లబ్ సభ్యులు శ్రీనివాస్, మల్లిబాబు, సత్యనారాయణ, పవన్ ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రయాన్ భారతదేశానికి గర్వకారణమైన ఆయన మన శ్రీహరి కోట నుంచి లాంచ్ చేసి మన తెలుగు అట్లాగే భారతదేశానికి తొలిసారిగా సౌత్ ఇండియా నుంచి నాయకుడిగా ఎన్నుకున్న మన తెలుగు వారిగా మన వారు గౌరవేశ్వరుడిగా ఎన్నికలు కూడా మనకు శుభారం ఉంది. ఇకపోతే మరీ గర్వకారణం మన జిల్లా వారి వాళ్ళు అంతకంటే గర్వకారణం ఈ తునిలోకి తుని మేనేజర్కి నామకరణం చేసి దాంతో ఆయన ఎక్స్టెన్షన్ చైర్మన్గా నేను కూడా ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉన్న ఈ క్లబ్లో మరి తుని సన్మానంలో వెళ్ళబడే ఇక సమయం వీటిలో ఆయనకి వాళ్ళకి పరిచయ కార్యక్రమం మనవాళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి చాలా చెప్తున్నాను, కానీ చాలా గుర్తుగానే పరిచయం ప్రయత్నం చేస్తాను. సహజంగా మనం చిత్తూరులో పెద్ద పెద్ద కళాకారాలు అంటే అబ్దుల్ కలాం కూడా జరుగుతారు. అది చెప్పేటప్పుడు బాగానే ఉంటాయి తప్ప చేసేటప్పుడు కొన్ని చేయగా అనిపిస్తుంది. నాకు ఈనాటి పరిచయం చేసే ఈ నాయకులతో నా పరిచయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా ఆ పరిచయంలో ప్రధానంగా చెప్పాలంటే ఇద్దరే ఇద్దరు, ఒకరి విజయ్ కుమార్ గారు, రెండు రాఘవేంద్ర గారు. ఈ ఇద్దరితోటి అనేక అనుభవాన్ని నేను విజయ్ కుమార్ గారు అట్లాగే రాఘవేంద్ర గారు కూడా చెప్తే మాట్లాడుకోవడం కొన్ని విషయాలు చేయడం గట్టి జరగడం ఇవన్నీ విజయ్ కుమార్ గారిని చూసి అలాగే రాఘవేంద్ర గారిని చూసి అనేక విషయాలు నేను కూడా నేర్చుకున్న అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజు పరిచయం చేసే వ్యక్తిని 25 సంవత్సరాల పరిచయం మనం ఉన్నా సరే గత 4-5 సంవత్సరాలుగా ఆయన యొక్క పనితీరు ఆయన యొక్క మార్కెట్ గారిని చూస్తుంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత నాయకులు ఏ విధంగా మారుతారు, ఆ రూపాలను ఎలా ఉంటుందని చెప్పి ప్రత్యక్షంగా చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చాలా గౌరవపడుతున్నాను. అనేక విషయాలు ఆలోచించుకోవాలి.